ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహార కార్యక్రమం చేసే ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆయుర్వేద ఆహారం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మనందరం ఆరోగ్యంగా ఉంటాం, దాంతోపాటు ఆనందం కూడా మన సొంతం అవుతుంది. మరి ఈరోజు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి మేలు చేసే రుచికరమైన ఆరోగ్యకరమైన వంటతో పాటు సంజీవిని కూడా తయారు చేసి చూపించబోతున్నారో మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, హౌ ఆర్ యు? ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా సూపర్బ్ గా ఉన్నాను. అండ్ మా వ్యూవర్స్ తో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ మీరు ఈ రోజు ఎవరి కోసం ఎలాంటి మేలు చేసే రుచికరమైన వంటని తయారు చేసి చూపించబోతున్నారా అని చెప్పి. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. యా, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో చెప్పండి మ్యామ్, ఇంతకీ మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసే రెసిపీని తయారు చేయబోతున్నారు? సో ఇది అందరికీ మేలు చేస్తుంది. మన చర్మం పై ఉన్నటువంటి మొటిమలను తొలగిస్తూ అలానే రక్తాన్ని శుద్ధి చేసే ఒక మంచి చట్నీని తయారు చేసుకోబోతున్నాం. వావ్, ఇంతకీ ఏంటి మ్యామ్ అది? అదే కాలీఫ్లవర్ ఆకుల చట్నీ. కాలీఫ్లవర్ ఆకుల చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాలీఫ్లవర్ ఆకులు, టమాటా ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, పసుపు, సైంధవ లవణం, నూనె, వెల్లుల్లి, నిమ్మరసం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె వేసుకుందామా? అంటే ఈ టమాటా ఇవి వేగించడానికి చట్నీ కాబట్టి మనకి 2 స్పూన్స్ సరిపోతుంది. చట్నీ కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం పడదు. సో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. వేసేనా? దాన్ని సరిపోతుంది నాకు తెలుసు. మీరు సహం అంటే అసలు కారం ఏమి ఉండదు. నో, నేను ఒప్పుకోను. సో కొంచెం కారం అలా అలా తగులుతుంటే బాగుంటుంది కదా. జుట్టు ఊడిపోతుందమ్మా. నిజమే, కారం తింటే జుట్టు ఊడిపోతుందా? ఎగ్జాక్ట్గా. కారం ఎక్కువ తింటే మనకి హైపర్ అసిడిటీ వల్ల జుట్టు ఊడిపోతుంది, చిక్లిపోతుంది, సరైన పోషణ కూడా అందదు. 3 చాలు. 3, 4 వేసుకున్నాము. టమాటా ముక్కలు కూడా వేసినా మనం కాలీఫ్లవర్ ఆకులను వేసేద్దాం. ఫస్ట్ వేద్దామా? ఓకే. ఎందుకంటే అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయిస్తాం. ఓకే, కాలీఫ్లవర్ ఆకుల్ని వేసుకున్నాము. మేమైతే చక్కగా కడిగేసేసి ఆల్రెడీ వడగొట్టి అట్లా పెట్టేసుకున్నాం అనమాట బౌల్లో. మనం ఎప్పుడైనా సరే ఆకుకూరతో ఏదైనా చేసేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో ఒక 2-3 సార్లు కడిగి కనుక తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంతే కదా మ్యామ్? మీరు చాలాసార్లు చెప్తూ ఉంటారు. మ్యామ్ ఈ టమాటా ముక్కలు మొత్తం వేసేనా? 1 కప్పు టమాటా ముక్కలు అన్నమాట. ఓకే, 1 కప్పు టమాటా ముక్కల్ని కూడా వేసుకున్నాము. దీంట్లో కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేద్దామా ఉడకడానికి? కొంచెం అది ఉమ్మగిలినాక అప్పుడే వేద్దామా? ఓకే. సో అయితే నేను కలుపుతాను. బేసికలీ మీరు అన్నట్టుగా కరెక్టే. సో ఇప్పుడు మనం తయారు చేసే ఈ రెసిపీ ఎవరెవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది, ఎవరెవరు తీసుకుంటే ఇంకా మంచిది అంటారు? సో ఎవరికైతే కొంచెం బ్లడ్ ప్యూరిఫైయింగ్ తక్కువగా ఉంటుంది, అంటే మనకి రక్తదోషం వల్ల వచ్చేటువంటి వ్యాధులు, ముఖ్యంగా స్కిన్ డిజీజెస్, అంటే చర్మం పైన పింపుల్స్ రానివ్వడం, లేకపోతే అనీమియా అంటారు, అంటే బాగా రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి, ఇంకా కూడా ఒక పిగ్మెంటేషన్ లాగా మన చర్మం పైన వచ్చేటువంటివి ఉంటాయి. రక్తం మంచిగా ప్యూరిఫై అవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇలాంటి చట్నీని మనం రోజువారీగా వాడుకోవచ్చు. ఓకే. సుమారు వారానికి ఒక 2-3 సార్లు ఇలాంటిది వాడుతూ ఉంటే న్యాచురల్ గానే మన బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది. సో మన బాడీలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా ఇది బయటికి పంపించే రకంగా చేస్తుంది. ఓహో, ఓకే. సో ఎవరైనా తీసుకోవచ్చు. బ్లడ్ ప్యూరిఫై అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం వారానికి ఒక 2 సార్లు తీసుకోవచ్చు అంటారు. మనం అంటే ఇది జనరల్ మన లిస్ట్లో కూడా పెట్టేసుకొని రోజువారీగా వాడేసుకోవాలి. ఎప్పుడు రొటీన్గానే కొన్ని ఆకులతోటి చట్నీ, లేకపోతే పల్లి చట్నీ ఇట్లాంటి లిమిటెడ్ కాకుండా కొంచెం ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేసి మనం చూపించినటువంటి ఈ రెసిపీస్ని తయారు చేసుకుంటే మనకి అధికంగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో వేసుకుందామమ్మా. పసుపు ఇవన్నీ కూడా వేయచ్చా? చాలా పసుపు మనం కొద్దిగా వేసుకుంటాం, అంటే ఏ వంటల్లో అయినా పసుపు వేసుకుంటాము, మంచిది కాబట్టి. అలాగే ఉప్పు కూడా తగినంత వేసేయమంటారా? సైంధవ లవణం వేస్తాం. సైంధవ లవణం,
అంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఎండుమిర్చిలు ఏమి వేయాలి? మనం పోపులో వేసేసుకుందాం లాస్ట్లో. ఓకే, వెల్లుల్లి కూడా వేసేస్తాను ఇప్పుడు. వెల్లుల్లి కూడా వేసి ఇవన్నీ వేసేనా? వెల్లుల్లి ఒక సగం వేస్తాం, ఒక 5-6 వేస్తున్నాను అయితే. మనకి ఇదిగోండి నేను ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అన్నీ కూడా మరొకసారి అలా కలుపుకొని దీంతో మనం దీనిలో వేసుకున్నటువంటి వెల్లుల్లి, తర్వాత ఇంకా టమాటా, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా, సైంధవ లవణం. ఈ కాంపోజిషన్ అంతా కూడా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీనిని వాతాన్ని తగ్గించి పిత్త కఫాన్ని కూడా సమతుల్యంగా ఉంచుతుంది అనమాట. అందుకనే మనకి బ్లడ్ ప్యూరిఫైర్ అన్నది, అంటే పిత్తదోషం అధికంగా ఉంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది సమంగా ఉంటేనే మన రక్తం శుద్ధిగా ఉంటుందని మనకి శాస్త్రంలో చెప్పాలి. ఓకే, అంటే ఇది కొంచెం చలవ చేస్తుందంటారా బాడీకి? ఇది ఎక్స్ట్రీమ్ కూలెంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. చాలా మంచిగా శీతలంగా పనిచేస్తుంది. అందుకని ఆ వర్డ్ కూడా ఉందన్నమాట సాంస్క్రిట్లో. శీతలం అంటేనే బాడీకి, అంటే శరీరానికి చలవ చేసేటువంటిది, పిత్తదోషాన్ని తగ్గించడానికి ఉపయోగించదని చెప్పారన్నమాట. సో దీంతో అసిడిటీ లెవెల్స్ కూడా మనకి తగ్గుముఖం పడతాయి. సో అందుకని ఎవరైతే హైపర్ అసిడిటీతో బాధపడుతుంటారో, లేకపోతే ఇండైజెషన్, ఇలాంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా, దానికి కూడా ఇది ఒక మంచి పరిష్కారం లాగా చెప్పొచ్చు. నాకైతే ఇదైతే మంచిగా టమాటాలు అలాగే ఆకులు కూడా చక్కగా చూసారా, టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది. ఇలా ప్రెస్ చేస్తూనే వేసిపోతుంది. ఇప్పుడు స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. మరొకసారి అలా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వెయిట్ చేస్తే కనుక అది గోరువెచ్చగా అవుతుంది. కాబట్టి అప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేద్దాం. సో కొద్దిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి అని చెప్పాం కదా, చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, మిశ్రమం అంతా ఇలా తయారైంది చూడండి. పేస్ట్ లాగా చేసుకున్నాం. సో మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా చేసుకున్నాం అనమాట. దీని అంతా మనం ఒక చిన్న బౌల్లోకి తీసేసుకున్నాం. సో అలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలాగా రోజు పచ్చలాగా తయారు చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది కదా, మంచిది కూడా ఆరోగ్యానికి. అదే దోశల్లో కానీ చపాతీలో కానీ అప్పుడప్పుడు కూడా మనం ఇలా వెరైటీగా తయారు చేసుకుంటే దీంట్లో మనకి అడిషనల్గా కావాల్సిన విటమిన్ ఏ, విటమిన్ సి కూడా మనకు అందుతుంది. ఓకే, సో చూసారు కదా, ఇప్పుడు మనం చక్కగా మనం తయారు చేసుకున్న పచ్చని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఇంకా దాంట్లో ఏమేమి యాడ్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒకసారి అడిగిద్దాం. మ్యామ్ నెక్స్ట్ ఏంటి? మనం కొంచెం నిమ్మరసం దీనిలో యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఇది అయితే ఒక నిమ్మకాయ వేసేస్తున్నాను. చక్కగా మనం దీన్ని కూడా కలిపేసుకున్నాం. ఆ తర్వాత లాస్ట్లో దీనికి కొంచెం పోపు పెట్టేస్తాం. ఓకే, అయితే స్టవ్ ఆన్ చేసేస్తాను. అసలు పచ్చడి అంటేనే పోపు, అబ్బా పోపు లేకపోతే ఆ పచ్చడికి అంత టేస్ట్ అనేది రాదనమాట. ఇప్పుడు నేను రెండు స్పూన్ల నూనె వేస్తాను, ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేసుకొని నేను వీటిలో ఫస్ట్ ఆవాలు, సో దట్ చిట్పట్లు ఆడాలి కాబట్టి ఆవాలు మొదట వేసేసుకుంటున్నాము. ఏం వేయను చెప్పండి మ్యామ్. నెక్స్ట్ ఏమేమంటారు? మినపప్పు వేసేస్తాం. మినపప్పు ఒక స్పూన్ అయినా? ఒక స్పూన్ వేస్తాం. మినపప్పు ఒక స్పూను, శనగపప్పు ఒక స్పూన్, శనగపప్పు ఒక స్పూన్, మెంతులు, జీలకర్ర ఒక స్పూన్ వేసి, అలాగే మెంతులు ఒక హాఫ్ స్పూన్. ఒక హాఫ్. ఓకే, మెంతులు ఇలా వేసుకుంటారు, మంచిదా? మెంతులు ఇలానే వేసుకుంటారు, మంచిది. చేదు వస్తుంది కదా మరి మనం అది ఘృతభర్జితం చేస్తున్నాం కదా, అందుకని అంటే ఆయిల్ లో ఫ్రై చేసుకుంటున్నాం కదా, కాబట్టి దాని యొక్క చేదుదనం అంతా కూడా పోతుంది. ఓకే, అలా తీసుకోవడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందంటారు? చాలా చాలా యూజెస్ ఉంటాయి. మెంతులు అనేటువంటివి మనకి ఆరోగ్య గని అని చెప్పొచ్చు. ఓన్లీ ఒక మెంతులు ఒక్కతోటే మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనకి అది కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, శరీరంలో ఉన్నటువంటి అధిక బరువును కూడా తగ్గిస్తుంది, నియంత్రణలో ఉంచుతుంది. అండ్ ఈ ముఖ్యంగా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. సో మీరు చూస్తే డయాబెటీస్ పేషెంట్స్ ముఖ్యంగా పొద్దున్నే మెంతులు నానబెట్టేసుకొని చక్కగా తినేస్తూ ఉంటారు. సో వాళ్ళకి న్యాచురల్ గానే అది లో గ్లైసెమిక్ ఇండెక్స్ గా పనిచేస్తుంది అనమాట. సో న్యాచురల్ గా బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వాలంటే అదొక బెస్ట్ రెమెడీ. సూపర్ మ్యామ్. సో చూసారు కదా మెంతుల వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నారు కదా. నేనైతే దీంట్లో ఎండుమిర్చి కూడా వేసేసాను, ఎందుకంటే పోపు కొద్దిగా
మంచిగా కలర్ వచ్చేసిందని మళ్ళీ మాడిపోకుండా స్టవ్ ఆఫ్ చేస్తాను అండ్ ఇంగువ కూడా వేసేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ ఏమంటారా, హాఫ్ స్పూన్ వేసాను. ఇదిగోండి చూసారు కదా ఇంగువ. అలాగా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ వేసుకొని ఇమ్మీడియట్గా కనుక ఆ చట్నీ పైన వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చట్నీకి మంచిగా వస్తుందన్నమాట. సో మ్యామ్ ఎస్ ఎంతో గుమగుమలాడుతుంది కదా. ఇలా కాలీఫ్లవర్ ఆకులతోటి చట్నీ చేసుకొని చక్కగా దోశలలో కానీ లేకపోతే ఎలాంటి అన్నంలో కూడా చక్కగా తీసేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఇంకా కూడా బోన్స్ యొక్క డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి విటమిన్ డి కానీ కాల్షియం సప్లిమెంట్గా అవసరం లేకుండా ఇలా కాలీఫ్లవర్ ఆకుల చట్నీతోటి మనం సరిపెట్టేసుకోవచ్చు. ఓకే, సో దీని మూలంగా మనకి విటమిన్ డి, విటమిన్ సి, ఇలా బోన్స్ కూడా బలంగా తయారవుతాయి. మెయిన్గా మనకి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి క్వాలిటీ మాత్రం కాలీఫ్లవర్ ఆకులలో ఉంటుంది. చర్మం పైన ఉన్నటువంటి పింపుల్స్ని తగ్గిస్తూ మనకి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి మంచి రెసిపీ కాలీఫ్లవర్ ఆకుల చట్నీ. ఎస్, సో ఇందాక నేను చెప్పినట్టుగా ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉండడంతో పాటు అందంగా కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రెసిపీ వచ్చేసి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు అందంగా ఉండేటట్టుగా కూడా చేస్తుంది. కాబట్టి ఇది వీక్లో అట్లీస్ట్ 2 times తినడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను, ఫస్ట్ టైం కాబట్టి. అసలు కాలీఫ్లవర్ ఆకుల్ని తీసి పడేయడం తప్పితే ఎప్పుడు ఇలా తిన్నది వెళ్ళి లేదు. విత్ పోపుతో టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. సూపర్ ఉంది మ్యామ్. నిమ్మరసం యాడ్ చేసాం కదా, ఏమన్నా ఉంది ఆ ఫ్లేవర్ అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది. పోపు తగులుతూ నాకైతే ఇది స్పెషల్గా కాలీఫ్లవర్ ఆకులతో తయారు చేసిన పచ్చడి అనే ఫీలింగ్ అయితే కలగట్లేదబ్బా. మామూలుగా మనం ఆకుకూరలు పచ్చడి చేసుకుంటాం కదా అప్పుడప్పుడు, అట్లా బాగుంది. అట్ ద సేమ్ టైం మేము కచ్చా పచ్చగా చేసాం కాబట్టి మరీ బాగుంది. సో మరి ఇంత ఆరోగ్యాన్ని అందాన్ని మనకు అందించే ఈ కాలీఫ్లవర్ ఆకుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కాలీఫ్లవర్ ఆకుల చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ఆకులు, టమాటా ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, పసుపు, సైంధవ లవణం, నూనె, వెల్లుల్లి, నిమ్మరసం. కాలీఫ్లవర్ ఆకుల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, 1 కప్పు కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ఆకులు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఆ తరువాత 1 కప్పు టమాటా ముక్కల్ని వేసి కొద్దిసేపు ఉడికాక 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా సైంధవ లవణం, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిసేపు వేగించి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లార్చుకోవాలి. చల్లార్చిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి మిశ్రమం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో 1 నిమ్మకాయ రసాన్ని వేసి కలిపి పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా మినపప్పు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మెంతులు వేసి స్టవ్ ఆఫ్ చేసి 1/2 చెంచా ఇంగువ కూడా వేసి కలిపి పోపు మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న కాలీఫ్లవర్ ఆకుల చట్నీ మీద వేసుకుంటే రక్తశుద్ధి చేసి చర్మ సంబంధిత సమస్యలను తగ్గించే కాలీఫ్లవర్ ఆకుల చట్నీ రెడీ. మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. నిత్యం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే కాకరకాయ రసాన్ని సుమారు 10 ml తీసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకున్నట్లయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు, అలానే నిత్య యవ్వనంగా కూడా ఉంటారు. సో అందరూ ఇలాంటి చిట్కాని పాటించాలి, చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా యవ్వనంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మేలైన రుచుల్లో మంచి మేలు చేసే అద్భుతమైన రెసిపీని నేర్చుకున్నాం. సంజీవినిలో ఎవరి కోసం ఎలాంటి సంజీవినిని అందించబోతున్నాం? మనము మన దేశంలోనే ముఖ్యంగా ఒక 3 డిజార్డర్స్ అంటే మెటబాలిక్ డిసార్డర్స్లో ప్రైమ్ డిసార్డర్ ఏదైతే ఉందో అది మనకి ఒబెసిటీ అంటే అతిస్థౌల్యం. సో అలాంటి అతిస్థౌల్యహారం అంటే అతిస్థౌల్యాన్ని తగ్గించడానికి ఒక మంచి సంజీవిని మనం తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మ్యామ్ ఇంతకీ అది? అదే స్థౌల్యహార కషాయం. స్థౌల్యహార కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. అల్లం ముక్కలు, సోంపు, యాలకులు, దాల్చిన చెక్క, మెంతులు, నిమ్మరసం,
తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. సో మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక గిన్నె కషాయం అన్నారు కాబట్టి నేను రెడీగా ఉన్నాను. గిన్నె పెట్టేసేసాను. 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం. ఓకే, నీళ్లు పోసుకున్నాం 2 గ్లాసులు. ఒక 2 గ్లాసెస్ వాటర్కి మనం ఇంత ముక్క అల్లంని వేసేసుకోవాలి. ఒక చిన్న ముక్క వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకున్నా కూడా గ్యాస్ ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి దేంట్లో ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి. మేము క్వాంటిటీస్ తో సహా ప్రతిసారి చెప్తున్నాం కాబట్టి అది కూడా ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు దాల్చిన చెక్క. ఓకే, సో ఇంత చిన్నగా మనం తీసుకున్నప్పుడు ఇలా 3 వేసుకోవచ్చు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి. 3 దాల్చిన చెక్క ముక్కలు. ఇలాచీలు కూడా ఒక 3 వేసేసుకున్నాం. ఓకే, 3 ఇలాచీలు ఒకటి ఎక్స్ట్రా వచ్చినా 4 వేసుకున్నా కూడా పెద్ద ప్రమాదం ఏం లేదు మనకి. ఆ సోంపు ఒక 1/2 స్పూన్ ఉంటుంది కదా, అది మొత్తం వేసేసుకో. మొత్తం వేసేనా? ఓకే, ఒక 1/2 స్పూన్ సోంపు. బాగుంటుంది కదా. అన్ని బాగున్నాయి కానీ మెంతులు అసలు మెయిన్ మనకి మేధోహారంగా పనిచేస్తుంది. ఇది ఎంత వేయాలి మ్యామ్ ఇంతకి? ఇది ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. 1/2 స్పూన్. ఓకే, నేను ఒక 1/2 స్పూన్ మెంతులు వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది మొత్తం మరిగేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే మరిగిన తర్వాత కలర్ కూడా మారిపోతుంది మనకి. ఓకే, సో అప్పుడు మనం డికాక్షన్ లాగా తీసేసుకోవచ్చు. ఓకే, ఇదంతా వడకొట్టేసుకొని తాగాలన్నమాట. ఇప్పుడు మనం ఇది ఎస్పెషల్లీ ఒబెసిటీ వాళ్ళకి చెప్తున్నాం. లేదు కొద్దిగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళు, పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఏ టైంలో తీసుకుంటే బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది? ఎంత తీసుకోవాలి? దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా? సో ఇప్పుడు మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని డికాక్షన్ లాగా చేసుకొని 1 గ్లాస్ వరకు వస్తుంది కదా. సో అంత క్వాంటిటీ రోజు పొద్దున్న పరగడుపున తీసుకున్నట్లయితే ఇది రోజు కూడా తీసుకోవచ్చు, మనం ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మనకి వెయిట్ లాస్ అవుతుంది, అంటే మన శరీరంలో ఉన్నటువంటి అధిక కొవ్వు కరుగుతుంది. అలానే మేధోధాతు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది అనమాట. అంటే మనకి ఎక్కువ ఫ్యాట్ అనేది మేధోధాతు వృద్ధి వల్ల జరుగుతుంది. సో ఆ ఫ్యాట్ అంతా కూడా క్రమంగా కరిగిపోతూ ఉంటుంది. మనకి స్టమక్, ఇంటెస్టైన్స్ పైన దీని యొక్క ప్రభావం బాగా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోతే అదే ఫ్యాట్ గా మన శరీరంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ మాలిక్యూల్స్ గా స్థిరపడిపోతాయి. సో వాటన్నింటినీ కరిగించాలంటే ఫస్ట్ డైజెషన్, అంటే జఠరాగ్ని మంచిగా వృద్ధి చెందించాలి. సో జఠరాగ్ని బాగుంది అంటే మంచిగా డైజెషన్ అవుతుంది. డైజెషన్ అనేది అంతా కూడా చక్కగా వెళ్ళిపోతుంది బయటికి. అండ్ ముఖ్యంగా మనం ఈ పచ్చి అల్లం తీసుకున్నాం కదా, అల్లము శుంఠి వేరువేరుగా ఉంటుంది. ఈ పచ్చి అల్లం అనేది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. సో ఎక్కువగా తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా అల్లాన్ని తీసుకోవాలి. కొంచెం దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు తీసుకోవచ్చు అన్న వాళ్ళు శుంఠిని తీసుకోవాలి డ్రై ఫామ్ లో. సో సూపర్ కదా. మరి ఇంకేం కావాలి మనకి? అంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నప్పుడు ఒబెసిటీతో బాధపడే వాళ్ళు, కొంచెం లావుగా ఉన్నాను, పొట్ట తగ్గాలి, సన్నపడాలి, మనకి మెటబాలిజం అంటే మన తిన్నది చక్కగా జీర్ణం అవ్వాలి, ఇన్ని రకాలుగా పనిచేసే ఏకైక ఔషధం ఇప్పుడు మేము తయారు చేస్తున్నాం. చూసారు కదా, ఇదనమాట. సో చక్కగా తీసేసుకోండి. రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. బాగా కొంచెం ఎక్కువగా లావు ఉన్నారు అని అనుకున్న వాళ్ళు మాత్రం 2 సార్లు చిన్న గ్లాస్తో తీసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే అయిపోయింది కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మ్యామ్. చూడండి, అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం వడబోసుకున్నాం. ఓకే, అసలు మనం బరువు ఎందుకు తగ్గాలంటే మనం అధిక బరువు ఉండడం వల్ల మన హార్ట్ పైన దాని యొక్క ప్రభావం పడుతుంది. అలానే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పైన కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది. సో షుగర్ లేని వాళ్ళకు కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హార్ట్ అటాక్ అంటే హార్ట్ మంచిగా పనిచేసే వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం బరువుని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. కేవలం ఆకారానికే కాకుండా మన ఆరోగ్యంగా ఉండాలి అని అంటే బరువు అనేది నియంత్రణలో ఉండాలి. సో దానికోసం ఇలాంటి ఒక ఔషధం తప్పకుండా అందరూ తీసుకోవచ్చు డైలీ. దీనిలోకి మనం చల్లారింది కదా, కొంచెం చల్లారిగా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రం నిమ్మరసం యాడ్ చేయాలి. ఇప్పుడు మీకు చూపించడానికి కోసం మేము ఇక్కడ నిమ్మరసం తేనె 2 కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 1/2 నిమ్మ చెక్క ఉంటుంది కాబట్టి ఇది మొత్తం కూడా వేసేసుకోవచ్చు. అలాగే తేనెని కూడా, తేనె 1 స్పూన్. తేనె ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో అది లోపలికి బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అని చెప్పొచ్చు అనమాట. సో మేడం చాలాసార్లు చెప్పారు తేనె మనం ఇందు మూలన వేసుకుంటాం. మనం ఇప్పుడు ఏదైతే ఒక ఔషధం లాగా తీసుకుంటున్నామో ఆ ఔషధం మన శరీరానికి పట్టేటట్టు, అందేటట్టు చేస్తుంది అనమాట. చాలా మంది ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా అబ్జర్వ్ చేసుకోదు, అందదు. సో కాబట్టి తేనె ఆ విధంగా ఉపయోగపడుతుంది, ఒక బ్రిడ్జ్ లాగా. సో అయిపోయింది. సో అధిక బరువుని తగ్గించేటువంటి స్థౌల్యహర కషాయం రెడీగా ఉంది.
సో వెయిట్ తగ్గడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆల్రెడీ మన మేడం చెప్పారు కదా. సో మీరు కూడా అలా వెయిట్తో బాధపడుతున్నట్లయితే కనుక ఇలాంటి ఔషధం తీసుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తౌల్యాహార కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు, సోంపు, యాలకులు, దాల్చిన చెక్క, మెంతులు, నిమ్మరసం, తేనె. తౌల్యాహార కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 2 గ్లాసుల నీళ్లు పోసి నీళ్లు వేడయ్యాక అందులో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క ముక్క, 3 యాలకులు, అర చెంచా సోంపు, అర చెంచా మెంతులు వేసి కొద్దిసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మరిగించుకున్న మిశ్రమాన్ని గ్లాసులోకి వడపోసుకోవాలి. మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక కొద్దిగా నిమ్మరసము, తేనె వేసి కలుపుకుంటే అధిక బరువును నియంత్రించే తౌల్యాహార కషాయం రెడీ. చూసేసేయండి, ఇలా తయారు చేసుకొని తీసుకోండి. అండ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని పరిచయం చేశారు. థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ కుమారి. సో చూడడమే కాకుండా మనం తయారు చేసిన కాలీఫ్లవర్ ఆకుల చట్నీ, తర్వాత ఈ తౌల్యాహార కషాయం తప్పకుండా అందరూ తీసుకోండి, పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఎస్, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన వంటలతో మేమిద్దరం మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.